హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. నేను ఈరోజు కొబ్బరి రైస్ చేస్తున్నానండి. కొబ్బరి తురుము అండ్ అన్నం రెడీగా ఉంటే 5 మినిట్స్లో అయిపోతుందండి. మా అమ్మాయి లంచ్ బాక్స్ తిరిగి తీసుకొచ్చేస్తుంది కర్రీస్ అయితే. సో అందుకనేసి ఇది చేస్తున్నాను. ఇది తనకి చాలా ఇష్టం అనమాట. సో అండ్ ఈ రైస్కి నెయ్యి అండ్ ఆయిల్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఎలా యూస్ చేస్తాను, ఇది తీసుకున్నాక పోపు దినుసులు వేసుకుంటానండి. అండ్ పల్లీలు అండ్ పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. అండ్ ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇవి వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన వెంటనే ఆవాలు జీలకర్ర వేసేస్తాను. అయితే ఏమైందంటే ఆవాలు జీలకర్ర వేసినాక కొబ్బరి తురుము వేస్తాను మర్చిపోయి. బట్ నేను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేయలేదన్నమాట. సో అందుకని గ్యాస్ ఆఫ్ చేసేసి అవి కట్ చేసుకుని మళ్ళీ వాటిని వేసాను అనమాట. సో అందుకే కొంచెం వేసాను తురుము అండ్ రిమైనింగ్ తురుము అంతా వేసేసి మిక్స్ చేస్తానండి. ఇందులోకి మనకి దీన్ని వేగక్కలేదండి కొబ్బరి తురుము, జస్ట్ ఫ్రై అందులో ఆయిల్లో మిక్స్ అయితే చాలు. ఇందులో ఉప్పు వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని రైస్ మిక్స్ చేస్తే సరిపోతుంది. అండ్ అంతే అండి, రెడీ అయిపోయింది కొబ్బరి రైస్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. 5 మినిట్స్లో అయిపోతుంది. మీకు కావాల్సిందల్లా తురుము, కొబ్బరి తురుము అండ్ రైస్. ఇవి రెడీగా ఉంటే రైస్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.